హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి పనుల అప్డేట్స్ని అయితే మనం చూడబోతున్నాము. ఒకటేమో ఏపీ ఎన్ఆర్టీఎస్ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి అప్డేట్ను చూడబోతున్నాము. అలాగే శాఖమూరు సెంట్రల్ పార్కులో జరుగుతున్నటువంటి పనులు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి వివరాలను కూడా మనం చూడబోతున్నాం. ముందు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీ ఎన్ఆర్టీఎస్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి, ఐకానిక్ టవర్స్ దగ్గర. ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలని మనం కనుక రెండు ముక్కల్లో చెప్పినట్లయితే, మొత్తం పైలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి రాఫ్ట్ ఫౌండేషన్ స్థాయికి అయితే రావడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, పైలింగ్ వర్క్స్కి సంబంధించినటువంటి ఎలాంటి పిల్లర్ రిగ్గులు కూడా ఇక్కడ లేవు, మొత్తం కంప్లీట్ చేశారు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పాలండి. ఏంటంటే, ఈ ఏపీ ఎన్ఆర్టీఎస్ ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి పనులు మొదలైన దగ్గర నుంచి నాన్ స్టాప్గా జరుగుతూనే ఉన్నాయి. చూసారా, ఇవన్నీ కూడా బాగా దగ్గరగా ఉంటుందండి కృష్ణానదికి బాగా దగ్గరగా ఉండడం వలన ఈ పునాదులలో కాస్త వాటర్ అయితే ఎక్కువగా ఉబికి వస్తూ ఉంటుంది. అందువలన అవన్నీ కూడా జనరేటెడ్ వాటర్ మోటార్లు, పంపింగ్ మోటార్లు ఇవన్నీ. ఈ విధంగా అత్యంత సవాలుతో కూడుకున్న విధంగా ఇక్కడైతే చాలా మంచి ఐకానిక్ టవర్ని అయితే నిర్మాణం చేయబోతున్నారండి. మొత్తం ట్విన్ టవర్స్ ఆకారంలో ఏ లెటర్ ఆకారం వచ్చే విధంగా ఇక్కడైతే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనం చూడవచ్చు, ఈ విధంగా అయితే నిర్మాణం చేస్తారు. మధ్యలో గ్లోబ్ ఆకారంలో ఉంది చూసారా, భూమి ఆకారంలో. దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఈ ప్రపంచం అంతా కూడా తెలుగువారు ఉన్నారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆ గ్లోబ్ని అయితే ఈ టవర్స్ మధ్య నిర్మాణం చేస్తున్నారు. అదంతా కూడా ఒక రెస్టారెంట్ రూపంలో నిర్మాణం చేస్తారు. చూసినట్లయితే ఏ ఆకారం ఉంది కదా, ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఈ ఏపీ ఎన్ఆర్టీఎస్ ఐకానిక్ టవర్ పనులు అయితే జరుగుతున్నాయండి. మొత్తం చూడొచ్చు, ఈసీబీసీ 5 స్టార్ రేటింగ్తో అయితే ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం పనులైతే చకచక జరుగుతూ ఉన్నాయి. మొత్తం 600 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇక్కడైతే నిర్మాణం చేస్తున్నారండి. ఈ 600 కోట్ల రూపాయల బడ్జెట్ మొత్తం కూడా ఏపీ ఎన్ఆర్ఐ ఎవరైతే విదేశాల్లో స్థిరపడ్డారో వారి దగ్గర నుంచి అయితే ఫండింగ్ సేకరించి ఈ భారీ భవనాన్ని 600 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మొత్తం 33 అంతస్తుల హైట్తో ఇక్కడైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ భవనం వలన మొత్తం అక్కడ ఉండేటువంటి ప్రజలకి మొత్తం ఇంచుమించుగా ఒక 2,000 మందికి అయితే 2,000 మంది నుంచి 3,000 మంది వరకు అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి లభిస్తుంది అని చెప్తూ ఉన్నారండి. అసలు ఇంతకీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ అసలు ఈ ఏపీ ఎన్ఆర్టీఎస్ ఈ భవనం అనేది, ఈ ఐకానిక్ భవనం అనేది రాజధాని అమరావతిలో ఎందుకు నిర్మాణం చేస్తున్నారు, దీని యొక్క ఉపయోగం ఏంటి అని ఎప్పుడైనా మీరు చూసారా? అది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఉన్నట్లు 3 ముక్కల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఏపీ ఎన్ఆర్టీఎస్ ఈ ఐకానిక్ టవర్ని ఎందుకు నిర్మాణం చేస్తున్నారు అంటే, ఇదొక బిజినెస్ సముదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే, ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి ఏపీ ఎన్ఆర్ఐస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి, లేదంటే ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏపీ ఎన్ఆర్టీఎస్ టవర్లో ఆ కంపెనీని లేదంటే ఆ ఆఫీస్ని డైరెక్ట్గా ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఇక్కడ కల్పించబడతాయి. ఈ విధంగా ఇతర దేశాల నుంచి, విదేశాల నుంచి పెట్టుబడులు సేకరించడం కోసం ఈ ఏపీ ఎన్ఆర్టీఎస్ టవర్ అనేది చాలా ఉపయోగపడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరలా చెప్తున్నాను ఏంటంటే, రాఫ్ట్ ఫౌండేషన్ స్థాయికి అయితే రావడం జరిగింది. పైల్స్ వర్క్ అంతా కూడా పూర్తి చేసేసి ఇక మనం శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గరికి రావడం జరిగింది. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది మనం చూసినట్లయితే 300 ఎకరాల్లో నిర్మాణం చేస్తూ ఉంటే, 350 ఎకరాల్లో నిర్మాణం చేస్తూ ఉంటే 50 ఎకరాల్లో ఒక భారీ లేక్ని అయితే తవ్వుతూ ఉన్నారు. తవ్వడం కాదండి, పూర్తయిపోయింది. ఇక్కడ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పనులు ఏంటి అంటే మనం చూడొచ్చండి. ఇక్కడ మొత్తం ఏదైతే ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ ఉందో, ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తంలో కూడా
ఇంటర్నల్ రోడ్స్ అయితే చాలా చకచకా జరుగుతూ ఉన్నాయి. ఏది కావాలన్నా కానీ ఇంటర్నల్ రోడ్స్ అయితే చాలా ముఖ్యంగా కావాల్సి ఉంటుంది. 50 ఎకరాల్లో చెరువు తవ్వుతున్నారని చెప్పాం కదా, అది కూడా వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం మొక్కలైతే నాటుతూ ఉన్నారండి. ఇదంతా కూడా రిసార్ట్స్ ఏరియా ఇదంతా. ఇక్కడ నిర్మాణం చేస్తారు. ఇవన్నీ రోడ్లు, ఇవన్నీ మనం చూడొచ్చండి. మొత్తం మనకి ఈ మధ్యే ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. ఏంటంటే శాఖమూరు సెంట్రల్ పార్కులో 5 ఎకరాలలో 7.58 కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక మినీ అమెజాన్ అడవులని సృష్టించబోతున్నారని మనందరికీ తెలిసిన విషయమే. అసలు దీని గురించి పైపైన తెలుసుకుంటేనే చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఏంటంటే 400 జాతులకు చెందినటువంటి మొక్కలు దాదాపు ఈ పార్కులో ఈ 5 ఎకరాల విస్తీర్ణంలోనే 20,000 మొక్కలనైతే పెంచబోతూ ఉన్నారు. అంటే ఎంత పెద్దగా మొక్కలని ఇక్కడ పెంచబోతున్నారో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా రెయిన్ గన్నుల సాయంతో ఇక్కడైతే నిరంతరం తుంపర పడే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే అమెజాన్ అడవుల్లో నిరంతరంగా తుంపరైతే పడుతూ ఉంటుంది. అంతేకాదండి, అమెజాన్ అడవుల్లో 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఇదంతా కూడా రిసార్ట్ ఏరియా. కొత్తగా తవ్వినటువంటి ఈ చెరువు ఇదంతా కూడా పూర్తయిపోయింది. ఇది పూర్తయిపోయి కూడా దాదాపు ఒక 6-7 నెలల క్రితమే ఇక్కడ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. చూసారా, మొత్తం స్టోన్ పిచ్చింగ్ అంతా కూడా జరిగిపోయింది. ఇదంతా వర్షపు నీరు చేరిపోయింది. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో శాఖమూరు సెంట్రల్ పార్క్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇంటర్నల్ రోడ్స్ అలాగే పార్క్ డెవలప్మెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. మనం ఎంతసేపు చెప్పుకున్నా కానీ ఇదే అప్డేట్ కాబట్టి ఒకే వీడియోలో 2 అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం తెలుసుకోవడం చాలా మంచిది కాబట్టి ఈ విధంగా అయితే ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ చూసారా పార్క్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు. మొత్తం గ్రీన్ మ్యాట్, ఇదంతా కూడా మ్యాట్ కాదు, అంతా కూడా గ్రీనరీ గడ్డిని అయితే పెంచుతూ ఉన్నారు. ఇదంతా కూడా వాకింగ్ కోసం ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.